ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందించే ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపురెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్ చేయాలని అన్నారు. వీలైనంత వరకు అర్జీదారుని సమస్యను పరిష్కరించేందుకు చూడాలని అన్నారు. కానీ ఏ పక్షంలోనూ ఎందుకు పరిష్కారం కాలేదనే విషయాన్ని స్పష్టంగా వారికి తెలియజేయాలని అన్నారు. ప్రభుత్వం పీజీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించిందని, సకాలంలో స్పందించి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని అన్నారు. అర్జీలో పేర్కొన్న అంశంలో ప్రాధాన్యతను బట్టి ఒక్కో అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని, ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువు దాటకూడదని, నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒక్కటొకటి 2 సార్లు చదివి అర్థం చేసుకోవాలని, ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారులను ఫోన్లో సంప్రదించి మాట్లాడాలని అన్నారు. క్రింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీఓపెన్కు పోతామని, దానికి సంబంధించిన అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అర్జీదారునితో పరిష్కార మార్గాన్ని చర్చించడం, ఎంత సమయం పడుతుందో తెలియజేయడం వంటివి చేయడం వల్ల ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందని నారపురెడ్డి మౌర్య మీడియాకు తెలిపారు.